మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అన్నయ్య మనస్తాపానికి గురయ్యాడు. అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కావటం లేదు. ఇంకా ఇంటికి రాలేదు అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే మిగతా చెల్లెళ్ళు శివ కూడా గంగ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇంటి దగ్గర బామ్మ పగలబడి నవ్వుతూ ఉంటుంది. బామ్మ అలా పైశాచికంగా నవ్వుతూ ఉండటంతో అత్త ఎవరికో ఏదో అయ్యింది, అందుకే వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అని దేవ వరదరాజులు బామ్మని చూపిస్తూ నాగవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరికో కాదే నీ అన్నకే, వాడు తాగి ఎక్కడో పడిపోయాడంట అని బామ్మ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఏంటి, మా అన్నయ్య తాగి పడిపోయాడా అని నాగవల్లి గంగని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఇద్దరు వ్యక్తులు శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసి అమ్మ అమ్మ గంగ తాగేసి పడిపోయి ఉన్నాడమ్మా, అక్కడే ఉన్నాడు, రెండమ్మా రండి అని వాళ్ళని అందరినీ వెళ్తూ ఉంటారు. అయ్యో, అన్నయ్య తాగి పడిపోవటం ఏంటి, మాకేమీ అర్థం కావటం లేదు, పద శివ వెళ్దాము అని చెల్లెళ్ళు శివ వాళ్ళు చెప్పటంతో ఎక్కడ ఉన్నాడో అని గంగ కోసం వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడే గంగ బాగా ఫుల్లుగా తాగేసి ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి గుమ్మం బయటే పడిపోయి ఉంటాడు. నాగవల్లి పరిగెత్తుకుంటూ గంగ దగ్గరికి వస్తుంది. పడిపోయిన గంగని పైకి లేపుతూ ఒళ్ళోకి తీసుకొని దగ్గరికి తీసుకొని అన్నయ్య నువ్వు తాగటం ఏంటన్నయ్య, ఇలా స్పృహ కోల్పోవటం ఏంటన్నయ్య, అది కూడా తాగేసి నువ్వు ఇలా పడిపోవటం ఏంటన్నయ్య అని అన్నయ్య లే అన్నయ్య లే అన్నయ్య అని లేపుతూ ఉంటే గంగ ఫుల్లుగా మత్తుతో ఉండటంతో అలాగే పడిపోయి కళ్ళు మూసుకొని ఉంటాడు. అప్పుడే దేవ కారు వేసుకొని అక్కడికి వస్తాడు. అసలు నువ్వేంటి ఇక్కడికి రావటం ఏంటి, నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి అని దేవ నాగవల్లిని నిలదీస్తూ ఉంటాడు. ప్లీజ్ అండి, మా అన్నయ్య పడిపోయి ఉన్నాడు, నన్ను ఇక్కడే ఉండనివ్వండి, నేను మా అన్నయ్యని చూసుకోవాలండి అని నాగవల్లి అడుగుతూ ఉంటుంది. ఏయ్, నీకే చెప్తున్నది, మర్యాదగా వస్తావా లేదా అని అంటే లేదండి ప్లీజ్ అండి అని నాగవల్లి వేడుకుంటూ ఉంటుంది. వెంటనే దేవ నాగవల్లి చెంపపై కొడతాడు. అయినా కూడా నాగవల్లి ఏమండి ప్లీజ్ అండి మా అన్నయ్య అండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇలా కాదు, వీడి ప్రాణాలు తీసేయాలి, అప్పుడే నువ్వు నా మాట విని నాతో పాటు వస్తావు అని అక్కడ ఉన్న ఒక బండరాయిని తీసుకొని గంగపై వెయ్యాలని పైకి ఎత్తుతాడు. అప్పుడే నాగవల్లి ప్లీజ్ అండి మా అన్నయ్య అండి, వద్దండి మీకు దండం పెడతానండి అని అడ్డుపడుతూ ఉంటుంది.